హాయ్ అండి. చాలామందికి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్వీట్ తినే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం ఈ స్వీటు భోజనానికి ముందే ప్రిపేర్ చేసేసి ఇలా అరిటాకులో పెట్టుకుంటే భోజనం తర్వాత తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో, ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. హాఫ్ కప్పు అటుకులను తీసుకుంటున్నాను. ఈ అటుకుల్లో డస్ట్ ఏమీ లేకుండా నీట్‌గా క్లీన్ చేసేసుకొని ఈ అటుకులను తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని హాఫ్ కప్పు అటుకులను వేసేసుకొని అటుకులనైతే ఫ్రై చేసేసుకోవాలి. అటుకులు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకైతే సపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో ఒక కప్పు మరమరాలు తీసేసుకొని మరమరాలు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ బొరుగులు అనేవి క్రిస్పీగా ఉండాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఇవి కూడా అదే ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా 2 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఈ 2 పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్‌కి వేసేసుకొని వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. పూర్తిగా మెత్తగా చేసుకోకూడదు. బరకగా ఉంటే స్వీట్ చాలా బావుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఒక కప్పు బెల్లం వేసుకొని అందులో కాసిన నీళ్లు వేసేసుకొని బెల్లంనైతే పూర్తిగా కరగనివ్వాలి. సో, బెల్లం అంతా పూర్తిగా కరిగిన తర్వాత అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా! అటుకులు, బొరుగుల పౌడరు. ఈ పౌడర్‌ని వేసేసుకొని కలుపుతూనే ఉండాలి. సో, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. బెల్లం సిరప్ అంతా పట్టేలాగా. ఇలా పూర్తిగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోనే ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని కలుపుతూనే ఉండాలి. ఇలా నెయ్యి సపరేట్ అయ్యి కడాయి నుంచి స్వీట్ అనేది సపరేట్ అవుతుండగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది స్వీటు. బాయ్ బాయ్.